హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొరమేను చేపల కర్రీ. చాలా టేస్టీగా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. చిక్కటి పులుసుతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇందులో మీ పులుపుకు తగ్గట్టుగా చింతపండు తీసుకొని నానవేసుకోవాలి. 2 టమాటోలు, ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, టమాటో ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికిన ముక్కలను ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేసుకోవాలి. చేపల కర్రీలో ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే జీలకర్ర, బగారాకు, లవంగం, కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్, టమాటో పేస్ట్ని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును యాడ్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కలిపి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. ఇందులోనే మీకు కావాల్సిన పులుసుకు తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ను వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని మామూలుగా కలుపుకొని మూతను పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం మెంతి పిండిని యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఒక 5 మినిట్స్ తర్వాత వేడి చేపల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది. వేడి అన్నంలో ఈ చేపల కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాంటి మరెన్నో రుచికరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.